శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వసంత పంచమి ఎప్పుడు, వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటి, అలాగే వృషభ రాశి వారు వసంత పంచమి రోజున ఏ 2 వస్తువులను కొనుక్కొని తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, అలాగే ఈ విశేషమైన రోజున ఏ 2 వస్తువులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది అనే అంశాలతో పాటుగా వసంత పంచమి రోజున ఏ దేవతారాధన చెయ్యాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వసంత పంచమిని మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. దీనిని శ్రీ పంచమి లేదా మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ పండుగను యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున విశేషంగా సరస్వతీదేవికి పూజలు నిర్వహించాలి. ఇలా ఈ రోజున విశేషమైన పూజలు నిర్వహించటం వల్ల సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీకు విశేషమైన జ్ఞానం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే బ్రాహ్మణులకు మీకు వీలైనంత దానం కూడా చేయవలసి ఉంటుంది. దీనివల్ల విశేషమైన పుణ్యకర్మలను కూడా పొందుతారు. శ్రీ పంచమిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇంతటి విశేషమైన పర్వదినాన విష్ణుమూర్తికి కూడా విశేషంగా పూజలు నిర్వహిస్తారు. సరస్వతీదేవిని మాఘపంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యకులకు కూడా ఈ దేవి యొక్క మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళి విలాసాలతో కూడా స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమిని వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడి ఉంది. ఈ శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదుడుకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతంలో చెప్పబడి ఉంది. మాఘమాసం శశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుడిని, ప్రేమను కలిగినవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీ పంచమి నాడే కనపడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల యొక్క స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని కూడా పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతీదేవికి ప్రత్యేకమైన ఆరాధనలు, విశేషమైన పూజలు కూడా చేస్తారు. చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబల, భోగద, భారతి, భామ, గోవింద, గోమతి, శివ అని ప్రతిరోజు కానీ, పంచమి నాడు కానీ, సప్తమి తిథులలో కానీ, సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయని పండితులు వివరిస్తున్నారు. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన కిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజిల్లే దేవత సరస్వతి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరం ఏవి ఉండవు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ, శ్వేత వస్త్రాలతోనూ, శ్రీగంధముతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చన చేసి క్షీరాన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారికేళము, అరటిపళ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులతో అపారమైన విజ్ఞాన రాశిని పొందవచ్చు.
సరస్వతీదేవిని షోడశోపచారాలతో ఆవాహన చేసి పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు నాతో ఉండమని ప్రార్థిస్తారు. విద్యార్థులు తమ పెన్సిళ్లు, పెన్నులు, నోట్ పుస్తకాలు ఇక ఇతరితర విద్యకు సంబంధించిన వస్తువులను అమ్మవారి పాదాల దగ్గర ఉంచటం వల్ల విశేషమైన అమ్మవారి కరుణా కటాక్షాలను పొంది అపారమైన జ్ఞానాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు వసంత పంచమి రోజున ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అపారమైన జ్ఞానంతో పాటు ధన సంపదను కూడా పొందుతారు అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి తీసుకురావలసిన మొదటి వస్తువు ఏంటి అని చూసినట్లయితే బెల్లము. ఈ రోజున బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకున్నట్లయితే అంతా శుభం జరుగుతుంది. వీరికి అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే ఈ విధంగా తీసుకువచ్చిన బెల్లాన్ని వీరు ఇష్టం వచ్చిన విధంగా వాడకూడదు. కేవలం పూజకు సంబంధించిన విషయాలలో మాత్రమే వాడాలి. ఈ బెల్లం అనేది వినియోగించాలి. అలాగే బెల్లం కూడా ఎక్కువగా ఏమీ కొని తెచ్చుకోవలసిన అవసరం లేదు. ఒక పావు కేజీ బెల్లాన్ని తెచ్చుకొని దాని భగవంతుని నైవేద్యంగా పెడితే వీరికి ఉన్నటువంటి దరిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వం బెల్లాన్ని బంగారంగా భావించేవారు. కాబట్టి మన స్తోమతకు తగినటువంటి బెల్లాన్ని కూడా కొనుక్కొని శ్రీ పంచమి రోజున విశేషంగా సరస్వతీదేవికి నివేదనగా సమర్పించటం ద్వారా కూడా విశేషమైన ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ఈ రాశివారు ఈ రోజున ఇంటికి తీసుకురావలసిన మరొక వస్తువు ఏంటి అని చూసినట్లయితే అది పసుపు. పసుపు కూడా చాలా పవిత్రమైనది. ప్రతి మహిళ పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఆయుర్వేదంలోనూ పసుపును వినియోగిస్తారు. ఇంతటి గొప్ప మహిమ కలిగిన పసుపును ఈ రోజున పర్వదినాన ఇంటికి తీసుకువస్తే అంతా శుభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరైతే పసుపు బెల్లాన్ని ఈ రోజున ఇంటికి తీసుకొస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ వస్తువుల్ని ఇంటికి కొని తెచ్చుకునేటప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి నాకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయని, అమ్మవారు నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని, అలాగే నాకున్నటువంటి ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని పూర్తిగా నమ్మి పూర్తి విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, ఫిబ్రవరి 14వ తారీఖున బుధవారం నాడు వస్తున్నటువంటి వసంత పంచమి నాడు ఎటువంటి విశేషమైన పూజలు అమ్మవారికి నిర్వహించాలి, అలాగే ఈ పూజలు చేయటం వల్ల ఎటువంటి విశేషమైన ఫలితాలను పొందుతారు, అలాగే ఈ రోజున ఏ 2 వస్తువులు కొని తెచ్చుకోవడం వల్ల వృషభ రాశి వారికి విశేషమైన లాభాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.